వేదాద్రి మహర్షి గారు 1911 సంవత్సరం ఆగస్టు 14వ తారీఖున మద్రాసు పరిసరాల్లో ఉన్న గురువాంచేరి అనే ఒక చిన్న పల్లెటూరులో జన్మించారు. ఇప్పుడు అది మద్రాసులో అంతర్భాగం అయిపోయిందనుకోండి. వేదాద్రి మహర్షి గారి తల్లిదండ్రులకి స్వామీజీ 8వ సంతానం. మొదట 6 ఆడపిల్లలు పుట్టారు. మగపిల్లవాడు కావాలని వాడు చాలా పరితపించినప్పుడు ఒక పిల్లవాడు పుట్టి చనిపోయాడు. దీంతో వాళ్ళు చాలా వ్రతాలు పెట్టారు. అటువంటి వ్రతాల్లో విఘ్నేశ్వర వ్రతం ఒకటి. విఘ్నేశ్వరుడికి వారు వ్రతం చేసి నానా రకాల పూజలు, పునస్కారాలు, మొక్కుబడులు చేసినందువలన వేదాద్రి మహర్షి గారు పుట్టారు అని వారి నమ్మకం. వేదాద్రి మహర్షి గారు కూడా 10 ఏళ్ల వయసు వచ్చే వరకు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని నేను విఘ్నేశ్వరాంశ సంభూతుడిని, నేను దైవాంశ సంభూతుడిని అంటూ చిన్నపిల్లల మనస్తత్వంతో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు పద్మశాలి, బట్టలు నేర్చి అమ్మేవాళ్ళు. ముఖ్యంగా లుంగీలు, టవల్స్, దుప్పట్లు నేర్చి అమ్మేవాళ్ళు. అయితే తండ్రి గారు ఎంతటి ధార్మికుడంటే బట్టలు నేర్చినాక నేయటానికి తనకు ఎంతేందో ఖచ్చితంగా లెక్కగట్టి కన్స్యూమర్కి చెప్పి మీరు ఏదైనా ఇస్తే ఇవ్వండి అని కూర్చునేవాడు. దీంతో చాలా మంది ఆయనకి ఏమి ఇవ్వకుండానే పోయేవాడు. వాళ్ళ తల్లి గారు ఊళ్ళో ఎవరికి డెలివరీ వెళ్ళి ఇప్పటి భాషలో చెప్పాలంటే గైనకాలజిస్ట్. ఆమె కాన్సూల్ చేసినప్పుడు ఎక్కువ ఏమీ ఎక్కడ ఫీజు తీసుకోలేదు. ఎవరన్నా రూపాయి ఇచ్చినా ఏదన్నా చీర లాంటిది పెట్టినా తీసుకునే తప్ప తానే అడగలేదు. చాలా డెలివరీస్ ఆమెకి లభించిన పారితోషికం లేకపోతే ఫీజు ఏంటంటే మార్నింగ్ టిఫిన్ టైంలో డెలివరీ అయితే కొంచెం కాఫీ, భోజనం టైంకి డెలివరీ అయితే భోజనం, ఇదే ఆమెకి ఫీజు. దీంతో వాళ్ళు చాలా దరిద్రంలో బాధపడ్డారు. ఎంతటి దరిద్రం అనుభవిస్తున్నా తాము చేస్తున్న సేవలకు ఎప్పుడు వాళ్ళు పైసా డిమాండ్ చేయకుండానే గడిపారు. వాళ్ళకు ఒక రోజు ఉంటే తింటాం, లేకపోతే లేకపోవడం జరుగుతూ వచ్చింది. 10 years వచ్చినప్పుడు వేదాద్రి మహర్షి గారి జీవితంలో సంభవించిన ఒక ఘటన ఇవాళ ప్రపంచానికి అంతటికీ మార్గదర్శకత్వం వహించే అంత మహాత్ముడిగా ఆయన్ని మార్చేసింది. ఆ ఘటన ఏంటంటే 10 ఏళ్ళప్పుడు అక్కడ ఆయన్ని చిన్న స్కూల్లో చేర్పించారు. 3వ క్లాస్ చదువుతున్నారు ఆయన. ఇంటికి వచ్చేసారు. ఆ రోజు ఎందుకనో తొందరగా ఇంటికి వచ్చినప్పుడు తల్లి తండ్రి ఘర్షణ కొడుతున్నారు. ఇతన్ని చూడలేదు. ఇతను జనరల్ గా ఆ పుస్తకాల సంచి అక్కడ పడేసి వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారు. వాళ్ళు ఇతన్ని గమనించలేదు. గమనించకుండా తల్లిదండ్రులు ఇద్దరు ఘర్షణ కొడుతున్నారు. ఘర్షణలోని అంశం ఏంటంటే ఆ ఘటనకి వేదాద్రి మహర్షి గారు ఎంత చలించిపోయారంటే ఇవాళ సిస్టమ్ అంతా ఆయన ఆ డే మీద ఆధారపడే తయారు చేశాను అంటారు. ఆ రోజు జరిగింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వంట లేదు. అంతకు ముందు రోజు కూడా వంట లేదు. తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఒక 1/2 లీటర్ సరిపడే 1/2 లీటర్ గ్లాస్ తెలుసు కదండి, అట్లాంటివి 2 గ్లాసులు వచ్చే గంజి, అన్నం కలిసి ఉన్న గంజి ఇచ్చారు. అది తెచ్చారు. ఇప్పుడు తల్లిదండ్రుల ఘర్షణ ఏంటంటే 2 రోజుల నుంచి ఇంట్లో పిల్లలెవరికి తల్లిదండ్రులకి భోజనం లేదు. అయితే వేదాద్రి దైవాంశ సంపూర్ణుడు కాబట్టి 1 గ్లాసు కంపల్సరిగా అతనికి ఇచ్చేసి 2వ గ్లాసు ఏం చేయాలి? తల్లి అంటుంది పిల్లల్ని వేరే బంధువుల ఇంటికి పంపించాను భోజనానికి,
ఈ గ్లాసు మీరు తీసుకున్నట్లయితే బట్టలు నెయ్యటానికి ఓపిక వస్తుంది. నిన్నటి నుంచి మీరు ఏమి తినకుండానే బట్టలు నేర్చుతూ ఉన్నారు, ఇది తాగండి అని తల్లి వాదన. కాదు, ఇంట్లో 8 మంది పిల్లలకి నువ్వు చాకరీ చేస్తావు అంటే వేదాది తర్వాత కూడా ఇంకొక అబ్బాయి పుట్టాడు వాడికి. చనిపోయిన అబ్బాయి కాక 6 పెద్ద ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 8 మందికి చాకరీ చెయ్యటమే కాక ఇంత పని మగ్గాలు నేయటంలో అతనికి హెల్ప్ ఇదంతా నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆ మిగిలిన గ్లాసు నువ్వు తాగాలి అని తండ్రి ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు, ఆమె తండ్రిని ఒత్తిడి చేస్తుంది. వేదాంత క్లాస్కి దోషం లేదు. ఇది విన్నాక అతని పసి హృదయం ఎంత దెబ్బతిన్నదంటే అతనికి వచ్చిన క్వశ్చన్ ఒకటే, నేనే గనక దైవాంశ సంభూతుడిని అయి ఉంటే మాకు అన్నం లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? సో దెర్ ఈజ్ సమ్ మిస్టేక్. నేను విఘ్నేశ్వరాంశ సంభూతుడిని కాదు, ఏదో ఉంది ఇక్కడ. 1, 2, దేవుడు అనే ఒక నామరూప విశేషణాత్మకమైన వ్యక్తి పైన ఉండి పరిపాలన చేస్తూ ఉన్నట్లయితే భూమి మీద పుట్టిన జీవులందరూ అతని సంతానమే అయితే కొందరికి అన్నం లేకుండా ఎందుకు చేశారు, కొందరికి అన్నం ఉండేటట్టు ఎందుకు చేశారు? ఇది నాకు తెలియాల్సిందే. దేవుడు ఎక్కడున్నాడో ముందు నేను వెతికి పట్టుకొని అసలు నువ్వు ఉన్నావా లేదా, ఉంటే అందరికీ భోజనం ఉండాలి, లేదంటే ఇష్టే వద్దు. నువ్వు ఉన్నావని అందరూ నమ్ముతున్నా ఈ దుస్థితి ఎందుకు వచ్చింది నేను తెలుసుకోవాలి. మా నాన్నగారు విఘ్నేశ్వరుడికి ఎన్నో పూజలు చేస్తే ప్రతిఫలంగా ఆయన మాకు దరిద్రాన్ని ఇస్తాను. ఆయన ఎక్కడున్నాడో నేను కనిపెట్టాలి. ఈ నిర్ణయాలు తీసుకొని ఆయన జీవితాన్ని మార్చేస్తుంది. వెంటనే స్కూల్కి వెళ్ళటం మానేశాడు. తండ్రికి నేత పనులు సహాయపడతాను, నేను సహాయపడినందువల్ల రోజు మొత్తం మీద ఆ రోజుల్లో ₹1 ఇచ్చిన గొప్పే కదా అని చెప్పి తండ్రి వెనకబడి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 1 సంవత్సరంలోపు ఆ మగ్గాల మీద బట్టలు నేయటం నేర్చుకొని తనే సొంతంగా లుంగీలు నేర్చేంత కెపాసిటీ 11-12 ఏళ్ళ వయసులో తెచ్చుకున్నారు. అక్కడి నుంచి చదువుకోవడానికి ఆసక్తి చూపాడు. ఎందుకంటే దేవుడి గురించి తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఊరికే శ్లోకాలు చదువుతూ ఉన్నారు, శ్లోకాలు చదివి వాటిని ఫాలో అవుతున్నారు. ఇది నాకు తెలియటల్లా ఎట్లా. 2, ఈ తెలిసిన దాన్ని ప్రపంచాన్ని అంతటికీ తెలియచెప్పాలంటే నేను ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి, తమిళంలో ఉన్న ఈ పద్యాలన్నింటినీ నేను తెలుసుకోవాలి అని చెప్పి ఆయన పట్టుదల వచ్చేసింది. పట్టుదల వచ్చి చదువుకోవడానికి ఆయన చేసిన పని ఏంటంటే, చాలా మంది పేదవాళ్ళ ఇళ్లలో మార్నింగ్ ఇంట్లో టిఫిన్ సెక్షన్ ఉండదు, బయటకు వచ్చి టిఫిన్ చేస్తారు. వేదాంతరికి కూడా అలాగా బయటికి దోశ తినడానికి రోజుకి పైసన్నర ఇచ్చేవాళ్ళంట. ఇప్పటి కరెన్సీ లెక్కలు ఆయన దాన్ని 3 కాన్లను 2 కాన్లను రాశారు. మళ్ళీ ఇంగ్లీష్ పైసల్లో దాని విలువ ఎంత కూడా రాశారు. పైసన్నర ఇచ్చేవాడు. ప్రతిరోజు పొద్దున్న టిఫిన్ మానేసి 30 రోజులు ఈ పైసన్నర దాచినట్లయితే 45 పైసలైంది. మాస్టర్ గారు నెలకి ₹10 జీతం అడిగాడు. అందుకని తండ్రి గారిని 5 పైసలు నెలకి 5 పైసలు నాకు ఇవ్వాలి అంటే ఒప్పుకున్నారు. ఇది ఇచ్చి చదువుకున్నాడు ఆయన. చదువుకుని ఆయన తెలుసుకున్నది ఏంటంటే, ఎక్కడెక్కడున్న తత్వం అంతా కాచి ఉడబోశారు. పూర్వీకుల పద్ధతిలో యోగ సాధన చేశారు. ఆయనకి 33-32 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆత్మదర్శనాన్ని పొందారు. ఆయన ఫస్ట్ వేసుకున్న క్వశ్చన్, మాకు ఈ దరిద్రం ఎందుకు వచ్చింది, ప్రపంచంలో రకరకాల దరిద్రాలు ఎందుకున్నారు, దేవుడు అనేవాడు ఉంటే ఇది ఎందుకు చేశారు, నాకు తెలియాల్సిందే అని పట్టుదల పెట్టి కనుక్కున్నాక ఆ పరమానందకరమైన ఆత్మ దర్శన స్థితిలో ఆయనకి కలిగిన కోరిక ఏంటంటే,
గాడ్ ఈజ్ దేర్, కానీ అతను నామరూప విశేషణాలతో లేడు. ఒక అనంతమైన దివ్య వ్యోమంగా, ఆది మధ్యాంతరహితంగా, అనంతంగా ఉండటమే కాక ప్రతి జీవి అతనే. ఈ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రతి పదార్థం భగవత్ పదార్థమే అయినందువల్ల జీవులు ఏమి చేసినా అది భగవంతుడి పట్ల నివేదనగా మారిపోయి ఆ ఫలితాన్ని వాళ్ళు పొందవలసి వస్తుంది.